చిన్నప్పుడు విచిత్రం ఉండేదనమాట. ఒక 10 మంది కలిసి ఒక మనిషిని కొడతారు. ఆ కొట్టినటువంటప్పుడు వీడేం మానసికంగా సంతృప్తి పడతాడంటే ఆ 10 మందిలో ఒక నలుగురిని వీడు ఎట్టెట్ట గుద్దుతాడు. ఆ గుద్దినప్పుడు తర్వాత వాళ్ళలో కూడా ఒక ముగ్గురు నలుగురికి గాయాలవుతాయి. ఆ తర్వాత రెండో రోజు మాటలు వస్తాయి. అంటే మళ్ళీ అందరూ కలిసిపోతాం. కలిసిపోయినప్పుడు అన్నప్పుడు 10 మంది కలిసి నన్ను 25 కొట్టారా, నేను ఒక్కడిని తలకాయలు నలుగురు పాల్గొట్టానురా అంటాడు. ఇలాంటి తృప్తితోనే హెజ్బుల్లా ఇప్పుడు బతకాలనుకుంటా. 65 రాకెట్లు వేసాం, మొన్న 114 రాకెట్లు వేసామని చెప్తున్నారు. విషయం ఏంటంటే ఒక్కటి కూడా ఇజ్రాయెల్లోని పెద్ద లక్ష్యాలకి ఏం కాల. అదే సందర్భంలో వీళ్ళ జేబుల్లో ఉన్న పేజీలు పేలి, వీళ్ళ చేతుల్లో ఉన్న వాకీటాకీలు పేలి, వీళ్ళ దగ్గర ఉన్న సోలార్ ప్యానెల్స్ పేలి దారుణమైన చావు చచ్చారు. కుక్క చావు చచ్చారు. వీళ్ళు ఈ మొండిగా మాట్లాడే దాంట్లో మాత్రం అబ్బే మేమే నెంబర్ 1 ఇజ్రాయెల్కి చుక్కలు చూపించాం అని చెప్పుకుని బ్రతకాల్సి వస్తుంది.